ఎందులో అయినా సరే, ఏ వర్గంలో అయినా సరే, ముందు రాజకీయంగా నిలబడితే ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకురావచ్చు. రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాము అంటే అది ఏ వర్గం అయినా సరే, ఎటువంటి కుల వ్యవస్థ అయినా సరే దాన్ని సమానం చేసే రైట్ అనేది రాజుకే ఉంటుంది. అట్లా అంటే ప్రతి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలలో అంటే కనీసం ఒక 2 అంటే 2కు మించి బీసీ వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఏదైతే ఆమోదం వచ్చిందో, ఎందుకు ఇంకా మరి తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 2కు మించి ఎక్కడ బీసీ టికెట్స్ లేవు? ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? అంటే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ మొట్టమొదటిగా సామాజిక న్యాయాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చినటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీ నుండి సామాజిక న్యాయం ఆయనతో మొదలు కాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నుండి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ దాని ఎజెండా మీదకి తీసుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ. ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతో ఉదయపూర్లో ఒక ఏఐసిసి నాయకత్వంలో, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాసభలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ మహాసభలలో తీర్మానం ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ పార్లమెంట్లలో అంటే చట్టసభలలో వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్లకు రాజ్యాంగబద్ధమైన అంటే చట్టబద్ధమైన రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్లకు ఈ రాజకీయ ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారు. కాబట్టి మనము రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించే అధికారం మనకు లేదు, కానీ మన పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరికి తగ్గకుండా బీసీలకు పార్టీ తరఫున టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీదని చెప్పి ఒక తీర్మానం చేసుకుంది. దాన్నే ఉదయపూర్ డిక్లరేషన్ అని అంటారు. అట్లా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు నిర్ణయించుకున్న డిక్లరేషన్ ప్రకారంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలలో పార్లమెంటు నియోజకవర్గానికి 2 చొప్పున టికెట్లు ఇవ్వాలంటే, ఇద్దరికి తగ్గకుండా, ఇద్దరే అని కాదు, ఇద్దరికి తగ్గకుండా టికెట్లు ఇవ్వాలంటే 34 మందికి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 34 మందికి తగ్గకుండా ఆ పైన ఎంతమందికైనా టికెట్లు ఇవ్వచ్చు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఈ అంశం చర్చకు వస్తే అప్పుడు పీసీసీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఇంకా మిగతా పీసీసీ నాయకులు, ఏఐసీసీ నాయకులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా అంటే ఆధారంగా బీసీలకు టికెట్లు ఇస్తే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవలేరు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల్లో గెలిపే మనకు ప్రధానం, అధికారంలోకి రావడమే మనకు ప్రధానం. కాబట్టి ఈ ఉదయపూర్ డిక్లరేషన్ పక్కన పెట్టేసి ఎవరెవరైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో గెలిచే వాళ్ళకి టికెట్లు ఇచ్చి మనం వాళ్ళని గెలిపించుకుందాం. గెలిచే వాళ్ళకు అవకాశాలు ఎవరికి అవకాశాలు ఉంటాయి? మళ్ళీ రెడ్లకు, వెలుమలకు, కమ్మలకి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకొని అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల గురించి మనం ఆలోచిద్దామని చెప్పి బీసీలకు టికెట్లు ఇవ్వకుండానే ఆపేసింది. మొన్న జరిగిన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీలకు టికెట్లు ఇవ్వకుండానే ఆపేసింది. నిజానికి 34 మందికి తగ్గకుండా బీసీలకు టికెట్లు ఇవ్వాలి, కానీ వాళ్ళంతా కూడా 20 మంది కూడా టికెట్లు ఇవ్వలేదు. దాంట్లో ఒక 5-6 హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎంకు బలం ఉన్నటువంటి చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చి, ఇగో ఇక్కడ మేము బీసీలకు టికెట్లు ఇచ్చినామని చూపించుకున్నారు, కానీ అవి గెలిచే సీట్లు కాదు, ఓడిపోయే సీట్లు. అంటే ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి గెలిచే సీట్లలో ఎఫ్సీలకు అందరికి టికెట్లు ఇచ్చి వాళ్ళు ఎన్నికలు పోటీ చేసి వాళ్ళు గెలిచి తీసుకునే వాళ్ళైనా ఎందుకు తీసుకుంటున్నారు? మరి నేను అక్కడ గెలవను, ఆ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పే రైట్ ఉండదా? నాకు అక్కడ వద్దు వేరే చోట అని. వీళ్ళకు రైట్ ఉంటుంది కానీ ధైర్యం లేదు. బీసీలకు హక్కు ఉంటుంది, పార్టీలో అంతర్గతంగా మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఉంటుంది, కానీ తిరగబడే ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే ఎవరైతే ధైర్యం చేసి మాట్లాడతారో వాళ్ళని రాజకీయంగా తొక్కిపడేస్తారు. ధైర్యం చేసి మాట్లాడే వాళ్ళను రాజకీయంగా తొక్కిపడేస్తారు. ఎందుకంటే పై స్థాయిలో నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు, వెలమ కులానికి సంబంధించిన వాళ్ళు, కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు, ఈ 3 కులాలకు సంబంధించిన వాళ్ళు నాయకత్వంలో ఉంటారు. కాబట్టి వాళ్ళని ధిక్కరిస్తూ ఏదైనా ప్రశ్న వేస్తే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు రాజకీయంగా ఎదిగితే మనకు ప్రమాదం, రేపు ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేస్తారని చెప్పి ఆ రాజకీయ అవకాశం లేకుండా ముందే తొక్కి పడేస్తారు. అట్లా బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు బీసీ. హనుమంతరావు, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రి కావాల్సింది. ఆయన ఓపెన్గా బీసీ వాదంతో మాట్లాడతారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. శివశంకర్ కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు, ఇందిరాగాంధీ క్యాబినెట్లో పనిచేశారు. అద్భుతమైన మేధాస్సు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి కానివ్వలేదు. మదియాష్కి గౌడ్, ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్, అమెరికా కోర్టులో ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తారు, ప్రపంచం తెలిసిన వ్యక్తి. రాహుల్ గాంధీకి క్లోజ్ అసోసియేట్. తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీకి అతి దగ్గర వ్యక్తి ఎవరంటే మదియాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్రం నుండి. ఆయనకు అవకాశం లేకుండా క్లోజ్ చేసి పడారు. ఎవరైతే నాలెడ్జ్ ఉండి నిజాయితీగా చర్చ పెడతారో
వాళ్ళని రాజకీయంగా తొక్కిపడేస్తారు. ఇవన్నీ మనకు అనుభవాలు ఉన్నాయి. మ్మ్. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి మాట్లాడే ధైర్యం చేయరు. మాట్లాడితే ఏం నష్టం జరుగుతుందో వాళ్ళకి ఒక అంచనా ఉన్నది కాబట్టి మాట్లాడనివ్వరు. వాళ్ళు మాట్లాడనివ్వరు, వీళ్ళు మాట్లాడే ధైర్యం చేయరు. అక్కడ నాయకత్వ లక్షణాలు ఉండి మేధస్సు ఉన్న వాళ్ళు పక్కకు నెట్టివేయబడతారు. అది లేని ఫాలోవర్లను దగ్గర పెట్టుకొని వాళ్ళ క్యాబినెట్లో ఉంచుకుంటారు, నాయకులుగా ఎలివేట్ చేస్తారు.